భారతదేశ మార్కెట్లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంటి వద్దనే అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. భారతదేశానికి చెందిన ఎలక్ట్రిక్ వన్ అనే ఒక కంపెనీ EM005 Pro అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ వన్ కంపెనీ గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి మనం. ఈ ఎలక్ట్రిక్ వన్ కంపెనీ ఒక మల్టీ బ్రాండ్ కంపెనీ అనమాట. వీళ్ళు వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్ ఏమి తయారు చేయరు, బట్ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నుంచి ఎక్వైర్ చేసుకుని వీళ్ళు ఎలక్ట్రిక్ వన్ బ్రాండ్ ద్వారా అమ్ముతారు. అలాగే వీళ్ళు కొత్తగా లాంచ్ అయిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ పేరే EM005 Pro అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇంటి వద్దనే ఎలక్ట్రిక్ స్కూటర్ని కేవలం 90 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఇంటి వద్దనే అత్యంత ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ తమదే అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 72 వోల్ట్లు 40H లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.88 kWh బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల రేంజ్ పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నారు. ఒకసారి మన ఇండియాలో ఇంటి వద్దనే ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే TVS iQube 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం మనకి ఇంటి వద్దనే అయితే 2 గంటల్లో 80% ఛార్జ్ అవుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కొత్త స్కూటర్ మోడల్ చూసుకున్నట్లయితే వీళ్ళు 90 నిమిషాల్లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్నారు. ఉదాహరణకి వీళ్ళు 20 amps ఛార్జర్ యూస్ చేస్తే కనుక మనకి 40Ah బ్యాటరీ ప్యాక్ కాబట్టి వీళ్ళు ఛార్జ్ అవ్వడానికి ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు చెప్పడం ఏంటి, డైరెక్ట్ గా ఛార్జింగ్ అవడమే, అంటే ఫుల్ ఛార్జింగ్ అవడమే మనకి 90 నిమిషాల్లో అయిపోతుంది అంటున్నారు. అంటే గంటన్నర టైంలో అయిపోతుంది అంటున్నారు. అంటే మనకి 20 amps ఛార్జర్ యూస్ చేస్తే కనుక 80% ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ 20 amps ఛార్జర్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి. సో వీళ్ళు చెప్పినట్టుగా క్లెయిమ్స్ పాసిబుల్ అవ్వాలంటే 25 amps ఛార్జర్ యూస్ చేస్తే కనుక వీళ్ళు చెప్పినట్టుగా 90 నిమిషాల్లో ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే 25 amps అంటే చాలా ఎక్కువ పవర్, ఫాస్ట్ కరెంట్ తో అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు కాబట్టి క్వాలిటీ సెల్స్ వాడితేనే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సేఫ్ గా ఉంటుంది, ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఏమని చెప్తున్నారంటే ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే విధంగా తాము అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓల్డ్ క్లాస్ వైరింగ్ హార్నెస్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఎక్కువ మందం ఉన్న వైరింగ్ హార్నెస్ యూజ్ చేస్తున్నాం ఆ ఫాస్ట్ కరెంట్ ని సపోర్ట్ చేసే విధంగా ఉండడానికి. దాంతో పాటుగా హై క్వాలిటీ BMS ని యూజ్ చేస్తున్నామని చెప్పారు. ఇక ఇతర స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది పీక్ పవర్ అనమాట. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్లు, రేటెడ్ పవర్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. ఇక ఈ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 150 kgల లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి స్కూటర్ ముందు వైపు డిజైన్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటుగా వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు అయితే డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు, వెనుక వైపు అయితే డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక స్కూటర్ ముందు వైపు అయితే LCD స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ కానీ, ఓడోమీటర్ రీడింగ్ కానీ, డిజిటల్ స్పీడోమీటర్ ఇటువంటి డీటెయిల్స్ అయితే ఈ స్కూటర్ ముందు భాగంలో అయితే తెలుస్తాయి. ఇక చివరిగా కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని సెప్టెంబర్ నెలలో లాంచ్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. వీళ్ళు చెప్పిన 25 amps ఛార్జర్ ఇస్తే కనుక ఆ 25 amps ఛార్జర్ కంపెనీ వాళ్ళు అడిషనల్ గా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు. మేబీ ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ కి బేసిక్ ఛార్జర్ తో ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక 4 to 6 hours ఛార్జింగ్ టైం ఇచ్చే ఛార్జర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అడిషనల్ గా 90 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయడానికి మనకి ఎక్కువ ఛార్జర్ అవసరం అవుతుంది కాబట్టి, ఛార్జింగ్ రేటింగ్ అవసరం అవుతుంది కాబట్టి ఇవాళ మనకి 25 amps ఛార్జర్ మార్కెట్ ప్రైస్ చూసుకున్న ఒక 10,000, 8,000, ₹10,000 ప్రైస్ పడుతుంది కాబట్టి దాన్ని అడిషనల్ గా వీళ్ళు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పటికే 20 దేశాలకు పైగా ఉపయోగించారని చెప్తున్నారు. ఆ 20 దేశాలకు పైగా 1,00,000కు పైగా కస్టమర్లు అయితే ఉన్నారని చెప్తున్నారు. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్కూటర్లు అయితే తయారు చేయరు, ఇతర కంపెనీల నుంచి ఎక్వైర్ చేసుకుని ఇక్కడైతే వీళ్ళ బ్రాండ్ ద్వారా అమ్ముతున్నారు. సో అందులో భాగంగా వేరే దేశానికి చెందిన స్కూటర్ అనమాట ఇది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి సెప్టెంబర్ లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇది భారతదేశంలో ఇంటి వద్దనే ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.